మా బామ్మ చెప్పారు, ముక్తి కోసం ముగ్గట. అంటే మనం ఫ్యూచర్‌లో ముక్తి రావాలి అంటే ముగ్గు పెట్టాలి అని. అలాగని నా చేత ముగ్గులు పెట్టించేదనమాట. అయితే అదంతా అబద్ధం అని తర్వాత తెలిసిందనుకోండి. అందరికీ స్వాగతమండి. అమ్మ ఫ్యామిలీ లాగ్‌కి. నేను మీ శోభని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను పెట్టే ముగ్గుతో పాటు ఈరోజు నేను మార్నింగ్ 6-10 వరకు ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్ని ఇంటి ముందు చిన్న ముగ్గు. ఈ ముగ్గు వేయడం కోసము అంతా చాలా చెప్తారు, కానీ ధనుర్మాసంలో ముగ్గు వేయడానికి మట్టు పెద్ద హిస్టరీయే ఉందండి. ఎందుకంటే చలికాలం లేవబుద్ధి వేయదు. అయితే మన నిమ్స్ అంటే మన కాళ్ళు చేతులు మోకాళ్ళు వంగాలి కదా, బుర్ర కూడా పనిచేయాలి కదా. దానికోసమని ఈ ముగ్గులు ప్రాక్టీస్ అండి. రియలీ ఇది ఎంత పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తుందంటే చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తారు, ముందు మైండ్తో ఆలోచిస్తారు ఎలాంటి ముగ్గు వేయాలి అని. అలాగే వంగుతారు, చక్కగా వంగి చేతులు కాళ్ళు అంతా మూవ్ చేసుకుంటూ చక్కని ముగ్గు పెడతారనమాట. నేను కూడా అలాగే పెట్టానండి. అంతే కదా. అంతేకాదండి, ఒక రోజు పొద్దుటే లేచి ఇలా చేసే వాళ్ళకి ఆ రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగానే నేను 6 o'clock లేచానండి. లేచి ఇలా ముగ్గు వేసుకున్నాను. నా మాట అబద్ధమైతే మా వాచి చూడండి. ఆ తర్వాత ఆడవాళ్ళ పనులు మామూలే కదా. ముందు గ్యాస్ గట్టు క్లీన్ చేసుకోవడం, డస్టింగ్ చెయ్యడం, డైనింగ్ టేబుల్ దగ్గర క్లీన్ చెయ్యడం, మా వారి పుస్తకాలు క్లీన్ చేయడం, ఇవన్నీ క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా సరే, ఇదంతా అయ్యాక దేవుడి దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఈరోజు లక్ష్మీవారం కదా, స్పెషల్గా పూజ చేసుకోవాలని. రోజు చేస్తాను అనుకోండి. ముందు ఫిల్టర్లో డికాషన్ వేసి నిన్న రాత్రే వేసేసాను. ఇప్పుడు అసలే నేను చిన్న ప్రాబ్లం కదా, అందుకని 3 ట్యాబ్లెట్లు, ఒక 10 వేరుశనగ పలుకులు తింటానండి. అయ్యాక చీపురు పట్టుకుంటాను, శుభ్రంగా తుడుస్తాను. ఎందుకంటారా, నాకు ఇలాగ నా సొంత పని నేను చేసుకోవడం బాగా అలవాటండి. ఈ అలవాటు వల్ల నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఒక పూట నేను చేసుకుంటాను, ఒక పూట హెల్పర్ని పెట్టుకున్నాను. కారణం ఏంటంటే వయసు కదా, అందుకని. అయితే నా పని నేను చేసుకోవడంలో నా లిమ్స్ అన్నీ హాయిగా మోగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ క్లీన్ చేయాలన్నా నా ఇష్టం, శుభ్రంగా క్లీన్ చేసుకుంటానమాట. అందుకే అన్నిటికీ ఆధారపడకుండా ఉండడం వల్ల కరోనాలో నేను హ్యాపీగా ఉండిపోయానండి. దీని తర్వాత నేను క్లీన్ అంతా అయ్యాక మొదలవుతుందండి నా అసలు పని. అదేనండి, ముందు తుడిచేసుకుంటామా, హాలు, దేవుడి గది, ఇవన్నీ. నేను హాల్లో తుక్కులు ఎందుకు వేస్తానంటే, ఇదిగో చూసారుగా పక్కని ఊళ్ళతో పువ్వులు తయారు చేశాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి, సరిగ్గా ఉండబుద్ధి ఏది నాకు. అలా చేస్తూ ఉంటాను కాబట్టే తుక్కులు ఇంటి నిండా ఉంటాయన్నమాట. అందుకని తుక్కులు తుడిచేస్తాను. ఏదో ఒకటి కటింగు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి తుక్కులు కూడా ఎక్కువే ఉంటాయి నాకు. అయితే ఇదంతా చేసేసాక ముందు ఎక్సర్సైజ్ అండి. అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే ఇదిగో నా సార్నాడు కొన్నాను కదా, చక్కగా మార్నింగ్ ఒక 10 minutes ఏమో చేతులతోటి, 10 minutes కాళ్ళతోటి చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా ఫిట్గా ఉంటుంది. మనం ఫిట్గా ఉంటామని నేను అనుకుంటున్నాను. నేను అలాగే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళతోటి చేతులతోటి చక్కగా ఇలా 10 minutes చేస్తానండి. అలా చేస్తే ఏమవుతుందంటే, ముందు మన శరీరం ఫిక్స్గా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది మన బాడీలో. చక్కగా ఎంత పనైనా మనం చేసుకోగలుగుతాం అనమాట. అలా ముద్దులో కూర్చుండిపోతే ఏమి జరగదు కదా, అందుకనమాట నేను ఇట్లా కాళ్ళతోటి 10 minutes కాళ్ళు, 10 minutes చేతులతోటి చేస్తాను. ఆ తర్వాత అదిగో చూసారు కదా, ఇది సెట్టింగ్ మిషన్ అనమాట. అది లెక్క పెట్టుకుంటాను. తర్వాత చక్కగా పాలు పొంగించుకుంటాను. పాలు పొంగిన వెంటనే తాగే కాఫీయే నాకు నచ్చుతుందండి. కాఫీ గురించి చెప్పబోతే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ మధ్యకాలంలోని బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ, ఫిల్టర్ కాఫీకి పొడి వేస్తే
సరిగ్గా డికాషన్ రావట్లేదండి. కంపెనీలు ఎందుకు పాడైపోతాయంటే అందుకేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేను నెలకి 2-3 ప్యాకెట్లు కొంటే సరిపోయేది. ఇప్పుడు 5 ప్యాకెట్లు కొన్నా సరిపోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు లేత గింజలతోటి తయారు చేసేస్తున్నారనమాట. ఏం చేయాలి చెప్పండి? మరి కాఫీ లేనిదే మనకు పని జరగదు. కాబట్టి అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు కూడాను. అయితే ఇది నేను బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడికి ఉన్న కథ చెప్తున్నాను. 40 ఏళ్ళుగా మేము ఇదే తాగుతామండి. నేను ఇలా పాలు పొంగిన వెంటనే ఆ పాల్లో కొంచెం డికాషన్ ఎక్కువ వేసి 1/4 స్పూన్ అనమాట షుగరు వేసి వెయ్యినట్టు షుగర్ వేస్తాను. కానీ పాలు మట్టుకు పొంగాలి. ఆ పొంగిన పాలు కాఫీయే తాగుతానండి. నాకు అదొక పెద్ద అలవాటు అనమాట. అందుకే ఎవరింటికైనా వెళ్ళి కాఫీ ఆఫర్ చేస్తే నేను తాగనండోయ్. నాకు తెలుసు ఆ కాఫీ నాకు నచ్చదని. అందుకని అనమాట. ఇలా పొంగిన వెంటనే కాఫీ తాగడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మనకి చాలా శరీరానికి ఎంతో హెల్ప్ అవుతుంది. కొన్ని జబ్బులు రాకుండా కూడా ఉంటుంది అని చెప్పి నేను ఎక్కడో చదివాను. అందుకని ఇలా తాగుతానమాట. ఫస్ట్ కాఫీ ద బెస్ట్ కాఫీ అనమాట. ఈ బెస్ట్ కాఫీ తాగాక అప్పుడు నా పనులు కంప్లీట్ చేస్తానన్నమాట. చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఈ కాఫీ తాగాలంటే. అప్పుడు స్నానం చేసి కాఫీ అయ్యాక స్నానం చేస్తానండి. ఏదో పూజ నాకు వచ్చినట్టుగా చిన్నగా పూజ చేసేసుకున్నాను. అమ్మవారి పూజ ఎంత బాగా చేసుకోవాలన్నా మా ఇంట్లో పూసాను చిన్న పువ్వులు. బయటికి వెళ్తే కానీ పువ్వులు తెచ్చుకోలేని పరిస్థితి. సరే ఇలా పువ్వులతో అమ్మవారికి పూజ చేశానండి. ఆ కనకమహాలక్ష్మి దయ వల్ల అందరూ బాగుండాలని నేను కోరుకున్నాను. అలాగే మా ఇంట్లో మా వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను. సో అమ్మవారికి పూజ చేశాను. పూజ అయిపోయాక నేను ఈరోజు ఇంకొక పని కూడా చేశాను. వంట చేయడం ఏముందండి, రోజుకి ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి వండేస్తూ ఉంటాను నేను. కానీ అలా కాదు, నేను ప్రత్యేకమైన పని చేసినందుకే ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట. ఇలా పూజ చేసేసుకున్నానా అప్పుడు బయలుదేరానండి. ఎందుకంటే మన కో యూట్యూబర్ సల్మా సాలిం ఈరోజు షాప్ ఓపెనింగ్ అనమాట. దానికోసం వెళ్ళాను అనమాట. వెళ్ళి చక్కగా చాలా సందడి అనమాట ఈరోజు. తనతో 2 ఫోటోలు తీసుకుని సరదాగా తనతో మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పి ఏమి కొనకుండా బర్త్డే గిఫ్ట్ మాత్రం ఆవిడకి ఇచ్చేసి నేను ప్లేస్ లేదు. అవుతా అలా ఉండండి, ఫోటో కూడా తీసేస్తాను.